రెడ్డి గారు నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. సైదుల్ గారు, ఉప సర్పంచ్ గారు, భూపతి సీనన్న, అందరికీ నమస్తే అండి. మహేష్ గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారి యొక్క మిర్చి తోటలో ఉన్నామండి. ఈ మిర్చి వెరైటీ అనేది బిఎస్ఆర్ వెరైటీ అనేది 2 ఎకరాలలో రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇప్పుడు క్రాపు దాదాపు ఒకసారి ఏరటం అనేది జరిగింది. ఇప్పుడు 2వ క్రాప్ ఏరటం అనేది జరుగుతుంది. మొత్తం టోటల్గా అంతా కూడా ఇక్కడ ప్రధానంగా గమనించండి. మేము ఏదైతే చెప్తూ ఉంటామో హైట్ అంటే ఇక్కడ చూడండి, శ్రీనివాస్ గారు కింద నుంచొని మొత్తం టోటల్గా ఏంటంటే ఇదంతా కూడా క్రాపు సెట్టింగ్ ఏ రకంగా అయిందనేది కూడా మీకు కనబడుతూ ఉంది. మొత్తం టోటల్గా శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత ఉంటారు మీరు హైట్? 5'11". ఎంత ఉన్నట్టు సార్ అది మీ గూడల కడుకున్నా? అంతేనా సార్? 5 ఉంది, 5 అడుగులు. ఓకే, సైదులు అంతేనా సార్? కింది నుంచోని క్రాప్ ఉందా సార్? కింది నుంచోని అంతేనా సార్? అంతేనా సార్? ఎకరా 30 క్వింటాల్ బరాబర్ వెళ్తుంది అంటారా సార్? అంతేనా సార్? విత్తనం మీకు నచ్చింది అంటారా మరి? 100%. అంతేనా సార్? ఓకే ఓకే, గ్రేట్. వెంకరెడ్డి గారు మరి హ్యాపీగా ఉన్నారా సార్? హ్యాపీనా? ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు బిఎస్ఆర్ వెరైటీని పెట్టుకోవటం అనేది జరిగింది. రైతుల కళ్ళల్లో ఆనందం అనేది చూడండి. వెంకటరెడ్డి గారిలో మాకు నచ్చిన గొప్ప విషయం ఏమిటి అనంటే, ఒకే మాట మీద నమ్మకంతో ఇక్కడ 20 ఎకరాలలో అంటే వారితో పాటు ఏంటంటే ఇక్కడ 20 ఎకరాలలో సైదులు గారు, భద్రయ్య గారు, హైలయ్య గారు, లక్ష్మయ్య గారు వీళ్ళందరూ కూడా పెట్టడం అనేది జరిగింది. అందరిది కూడా మొత్తం టోటల్ గా ఈ రకంగానే ఉందా వెంకటరెడ్డి గారు? అంతేనా? ఓకే, ఇప్పుడు మనం భద్రయ్య గారిది చూసి వచ్చాము. తర్వాత ఇది వెంకటరెడ్డి గారి తోట. ఇదంతా కూడా చూడండి. మార్చి 24వ తారీఖు క్రాప్ అనేది కూడా ఏ రకంగా ఉందనేది కూడా మీరు చూడండి. క్రాప్ సెట్టింగ్ అనేది కంప్లీట్ గా అంటే కింది నుంచోనే ఏంటంటే పై వరకు కూడా ఏంటంటే క్రాప్ అనేది కూడా ఉండటం అనేది జరిగింది. ఇది అసలు కంప్లీట్ గా అంటే మళ్ళీ కూడా ఫ్లవర్ కూడా మీకు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా బిఎస్ఆర్ వెరైటీ యొక్క ప్రధానమైన లక్షణం మేము చెప్తూ ఉన్నాము. రైతుకు కింది నుంచోని క్రాప్ అనేది కూడా కాయ క్వాలిటీలో ఇప్పుడు రైతులు చెప్పారు. మొత్తం జెండాపాట పడ్డది అనేది సైదుల్ గారు, జెండాపాట పడ్డదా సార్? జెండాపాట పడ్డది అనేది రైతులు చెప్తూ ఉన్నారు. అంటే క్రాపు క్వాలిటీలో రాజీ లేదు. హైట్ కానివ్వండి, మొత్తం ఇదంతా కూడా చూడండి క్రాపు ఏ రకంగా ఉందనేది. ఇది ఆర్పిఎస్ అండ్ బిఎస్ఆర్ విత్తనాల యొక్క ప్రత్యేకత. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎన్ని మార్కులు వేస్తారు శ్రీనివాస్ గారు? 95 వేస్తారు. మీరు సార్ ఉప సర్పంచ్ గారు? 96. వెంకటరెడ్డి గారు మీరు 100. వా, ఒకసారి గ్రేట్ సార్, గ్రేట్. ఇది శ్రీనివాస్ గారు, మీరు ఈ ప్రాంతంలో అంత ఫీల్డ్ చూస్తూ ఉన్నారు కదా, ఈ విత్తనాన్ని మీకు చూసినప్పుడు ఈ విత్తనం ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు? ఒక్కసారి మాటల్లో చెప్పండి. అసలు బాగుంది సార్, ఇది చివరి వరకు కూడా కాయ ఉన్నది. అంతేనా? బాగున్నది. అంటే కింది నుంచొని క్రాప్ ఉంది సార్? కింది నుంచి ఫ్లవరింగ్ కూడా ఉంది. అంటే 3 స్టెప్లలో వస్తుంది. చివరి వరకు కాయ ఉంది. ఓకే, అంటే జనరల్ గా గనుపులు అనేది ఎడం గనుపులు అనేది వస్తూ ఉంటాయి మిర్చిలో ప్రధానంగా. అది ప్రధాన దెబ్బ. కానీ ఇక్కడ ఎడమ గనుపు అనేది కూడా ఎక్కడ కూడా లేదు. క్రాపు ప్రతిది కూడా ఇక్కడ చూడండి. మొత్తం అసలు ఏది చూసినా గానీ ఇప్పుడు మేము కడకే ఉన్నాం, లోపలికి పోనిస్తా లేదు. మొత్తం అంతా టోటల్ గా చెట్లు కూడా ఏంటంటే పండి అంటే ఉరగటం అనేది జరిగింది. చూడండి, ఇదంతా కూడా క్రాపు ఏ రకంగా ఉందనేది కూడా ఇది గమనించండి. ఇది మార్చి 24వ తారీఖు రిజల్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రాప్ ఏరటం అనేది జరిగింది. ఎకరానికి ఎంత అయింది అంటారు ఉప సర్పంచ్ గారు మీ అంచనా? 30 క్వింటాలకి తగ్గదంటారు. ఓకే ఓకే, ఎకరం 30 ఎబో. ఓకే, ఇది మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇలాంటి విత్తనాన్ని పెట్టుకోవచ్చు అంటారా ఉప సర్పంచ్ గారు? అంతేనా? ఓకే, చూడండి, ఇది రైతుల చివరి వరకు కూడా ఏంటంటే క్రాప్ సెట్టింగ్ అనేది ఏ రకంగా ఉందనేది ఏ క్వాలిటీ. ఇది రిజల్ట్. కింద క్వాలిటీ ఏ రకంగానైతే ఉందో ఆ రకంగా క్వాలిటీ అనేది కూడా ఉండటం జరిగింది. ఓకే, ఇది బిఎస్ఆర్ యొక్క వెరైటీ యొక్క
ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. ఓకే సార్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, సైదన్న నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మహేష్ ఓయ్ లక్ష్మయ్య గారి కొడుకు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. మంచిగా పెట్టుకొని అది బాగలేదు, అది బాగలేదు.